నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు సంప్రదాయబద్ధంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమం జరిగింది. శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయము, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయము, శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణము, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తి పరిమళాలతో నిండిపోయింది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రముఖ ఆలయాలన్నిటికీ భక్తుల రద్దీ పెరిగింది. కర్ణాటకలోని కుక్కే క్షేత్రానికి కూడా రద్దీ అధికమైంది. రద్దీని నియంత్రించేందుకు, భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది ఆలయ పాలక మండలి. కర్ణాటక రాష్ట్రంలో 3 ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండగా వాటిలో ఆది క్షేత్రమే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. పశ్చిమ కనుమలలో దక్షిణ కర్ణాటక జిల్లా కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ధారా నది తీరాన కుక్కే ఒక చిన్న గ్రామం. ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి విగ్రహం పడగ విప్పి కాపు కాస్తున్న 6 సర్పాల కాలనాగు వలె ఉంటుంది. శంకరాచార్యులు తన దిగ్విజయ ధర్మయాత్రలో ఈ క్షేత్రంలో కొంతకాలం గడిపినట్లు శంకర విజయంలో పేర్కొన్నారు. ఈ ఆలయంలో మూల విరాట్టు ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడం గరుడ స్తంభం ఉంటుంది. దీని లోపల నివాసం ఉండే వాసుకి సర్పం ఊపిరి నుంచి వెలువడే విష కీలల ప్రభావం నుంచి భక్తులను కవచంలా కాపాడటానికి ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠించినట్లుగా చెప్తారు. గరుడ స్తంభం తరువాత బాహ్య, అంతర సుబ్రహ్మణ్య మందిరాలున్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో ఎత్తైన పీఠ ఉంది. ఆ పీఠం పైభాగంలో సుబ్రహ్మణ్య, వాసుకిల విగ్రహాలు, క్రింద భాగంలో 6 తలల శేషనాగు విగ్రహం ఉన్నాయి. ఈ విగ్రహాలకు శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతాయి. ఇక ఈ ఆలయ దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనం వేళలు మార్చారు. మధ్యాహ్నం పూజ వేళలను మారుస్తూ ఆలయ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 గంటల వరకు నిర్వహించనున్న మహాపూజ, నైవేద్య కార్యక్రమాలను మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించింది. పవిత్ర ధారా నది తీరంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అక్కడి వాతావరణం భక్తులకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ తర్వాత స్వామివారిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ, యజ్ఞోపవీత పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు.
వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణము, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తరించారు. అమ్మవారి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపచేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లము, మాంగళ్య ధారణ, తలంబరాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పము, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంలో జాతరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మంగళవారం అమ్మవారి శిరస్సు ఊరేగింపు జరగనుంది. 20న అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్లలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పరపల్లి, దుగ్గనపల్లి, పొలిమేరపల్లికు చెందిన మహిళలు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి చీర, సాంగ్యం సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి సన్నిధిలో విశ్వహిత బాల వికాస్ విద్యార్థుల సామూహిక పఠనం కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక విలువలను, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ వేసవి శిబిరం జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, సామూహిక పఠన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం విశ్వహిత బాల వికాస్ గురువులు శ్రీమతి రూపాకృష్ణ, భీమిశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగింది. చతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖ
పర్వత మూడిమని శరణాగత వత్సల సారణిధి పరిపాలయ మా వృషశైలపతే అధివేలతయా తవ దుర్విషహైరడువేల కృతైరపరాధసతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాहि హరే అధివేంకటశైలముదారమతే చలతాభిమతాదికథానరతా. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.